కుంటే ఒక పెద్ద ప్రమాదమే చోటు చేసుకుంది. ఆ ప్రమాదానికి సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గాని, రాష్ట్రానికి సంబంధించిన సహచరుల మంత్రులు గాని, ఇదే రాష్ట్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రులుగా భావించే కిషన్ రెడ్డి గాని, బండి సంజయ్ గాని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గాని ఇప్పటి వరకు కూడా ప్రమాద స్థలానికి ఎందుకు వెళ్ళలేదు, అక్కడ ఎందుకు పరామర్శించట్లేదు? దాదాపుగా 24 గంటలు గడిచిపోయింది, 48 గంటలు గడిచింది, 72 గంటలు గడిచింది. అంటే సుమారుగా 3 రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ కూడా తాత్కాలికంగా బ్రేక్ వేసిన పరిస్థితి కనబడుతుంది. ఏమైనా అంటే అధికారుల నుండి కానీ అక్కడికి వచ్చిన సిబ్బంది నుండి వచ్చే మాట ఒకటే, ఏంది తాత్కాలిక విరామం, పూర్తి స్థాయిలో నీరు బురద చేరడంతో మేము ఆ రెస్క్యూ టీంకు సంబంధించి కాస్త బ్రేక్ వేస్తున్నాం, మరో సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నామంటూ కూడా అక్కడి అధికారులు చెప్తున్నారు. ఇంకో పక్కన చాలా విచిత్ర బాధాకరమైన విషయం ఏంటంటే, తమ సహచరులను చూడాలి అంటూ కూడా ఆతృతగా కన్నీళ్లతోనే ఎదురు చూస్తున్నారు వాళ్ళ సహచరులు. నిజానికి తెలంగాణ రాష్ట్రానికి కాకపోయినా యూపీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన బిడ్డలను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత లేదా? స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి పర్యవేక్షించాల్సిన బాధ్యత లేదా? అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు అనేది కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. మరి ఇంతలా జరుగుతూ ఉంటే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 2 కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు, ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ ఏం చేస్తున్నారు, దాంతోపాటు కేవలం ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసినంత మాత్రానే సరిపోతుందా? ఆ 8 మంది ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత లేదా? ఎందుకంటే ఈ అంశానికి సంబంధించి కాస్త లోతుగా మనం విశ్లేషిస్తే కనుక ఒక కొత్త అంశం కూడా దొరికింది. ఏంటి అంటే, నిన్న మొన్నటి వరకు మనం చూసాం 8 మందికి సంబంధించిన పేర్లతో పాటు ఇటు అల్లావుద్దీన్కి సంబంధించిన సాక్ష్యం కూడా మనం విన్నాం. అంటే ఒక్క క్షణం ఆలస్యమైతే మా ప్రాణాలు పోయేది అనేది కూడా తాను చెప్పిన మాట కూడా మనం విన్నాం. అంటే పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రాణాలతో ఉన్నట్ట లేనట్ట, వాళ్ళు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారు? అల్లావుద్దీన్ చెప్పిన ప్రకారం అయితే ఇప్పటి వరకు వారు ప్రాణాలతో ఉండే ఛాన్స్ లేదు. అల్లావుద్దీన్ చెప్పిన దానిని పరిగణనలోకి తీసుకోకుంటే మాత్రం కాస్త ఆలోచించాలి. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటి అంటే, రెస్క్యూ టీం వరకు చూస్తూ ఉంటే నీళ్లు బురద పూర్తి స్థాయిలో కూడా అడ్డంకిగా మారిపోయిన పరిస్థితి కనబడింది. సో ఇలాంటి పరిస్థితులలో అక్కడ రెస్క్యూ అనేది చాలా దారుణంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే కనీసం వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా, జరిగే ప్రయత్నం కూడా ఎక్కడ కనబడతలేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మొన్న జరిగిన సంఘటనలో పూర్తి స్థాయిలో కూడా అల్లావుద్దీన్ ఒక సాక్ష్యంగా మారిపోయిండు. దీన్ని ప్రధానంగా కూడా నేను నొక్కి చెప్పడానికి దీంట్లో చాలా కీలకమైన అంశం ఉంది. ఎందుకంటే అల్లావుద్దీన్ చెప్పిన ప్రకారం మనం దీన్ని అంచనా వేసినా కూడా ఇందులో చాలా క్లారిటీ విషయం అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు అర్థమైపోతుంది. నిమిషం లేట్ అయినా మనం చనిపోయే వాళ్ళం. ఒకసారి క్లారిటీగా కూడా గుర్తుపెట్టుకోండి, అల్లావుద్దీన్ కూడా వాళ్ళతో పాటు పని చేయడానికి వెళ్ళిన వ్యక్తే. నిమిషం లేట్ అయినా చనిపోయే వాళ్ళం. టనెల్లోకి అందరం పనులకు వెళ్ళినాం, నీళ్లు వస్తున్నాయి, నేను క్యాబిన్లో ఫోను పెట్టేద్దామని వచ్చిన పెద్ద శబ్దం వచ్చింది, అందరూ భాగో భాగో అని అరుస్తున్నారు. నా ముందు ఇంకో అతను కింద పడ్డాడు, పైకి లేవడానికి రావట్లేదు. నేను అతని దగ్గరికి వెళ్ళి నా వద్ద ఉన్న వాటర్ బాటిల్ నుంచి నీళ్లు తాగించి చేతులు పట్టి పైకి లాగిన తర్వాత పైప్ ద్వారా బయటికి పంపించిన. అందరూ భయంతో పరుగులు తీస్తున్నాం, మా వెనుక నీళ్లు భారీగా వచ్చేస్తున్నాయి. 3 కిలోమీటర్లు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పరుగులు తీస్తున్నాం. చివరికి బతికి బయటపడ్డాం. నిమిషం లేట్ అయినా మేమంతా చనిపోయేటోళ్ళం. ఇది ఎవరు చెప్పిళ్ళు? అక్కడ ప్రత్యక్ష సాక్షికి సంబంధించి అల్లావుద్దీన్ చెప్పిండు. అల్లావుద్దీన్ చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం ఏంటి అంటే, అల్లావుద్దీన్ ఇందులో 2 కీలకమైన అంశాలు చెప్పిండు. ఒకటి ఏంటి అంటే, ఇతను క్యాబిన్లోకి వెళ్ళినప్పుడు, ఫోన్ పెట్టడానికి వెళ్ళినప్పుడు భారీ శబ్దం వచ్చింది. అక్కడ ఉన్న తన సహచరులు భాగో భాగో అంటూ చెప్పిన పరిస్థితి కనబడింది. ఇక ఈ అల్లావుద్దీన్ కంటే ముందు ఇంకొక అతను తన ముందున్నాడు, అతను కింద పడ్డాడు. కింద పడ్డ తర్వాత పూర్తి స్థాయిలో అతను లేవలేని పరిస్థితులలో ఉన్నాడు, నడవడానికి రావట్లేదు. తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ నీళ్ళు తాగించి తనని పైపు ద్వారా బయటికి పంపించాను. ఆ తర్వాత నేను కూడా బయటికి వచ్చాను. ఇక్కడ చాలా క్లారిటీగా చెప్పిండు. ఏమని అంటే, నిమిషం లేట్ అయినా కూడా మేమంతా చచ్చిపోయేటోళ్ళం. ఇగో ఇక్కడ చూడుర్రి, ఇక్కడ ఈ క్లియర్ కట్ పాయింట్ ఒక్కసారి చూడుర్రి. నిమిషం లేట్ అయినా కూడా మేమంతా చచ్చిపోయేటోళ్ళం అంటూ కూడా ఆయన చెప్పిండు. ఎవరు చెప్పిర్రు ఇది? ఆ టనెల్లో పనిచేస్తే వీళ్ళు ఇప్పుడు 8 మంది ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళతో పాటు పనికి వెళ్ళి అందులో నుంచి బయటపడ్డ వ్యక్తి ప్రత్యక్ష సాక్షి అల్లావుద్దీన్ చెప్పిన మాట. అంటే నిమిషం లేట్ అయినా పూర్తి స్థాయిలో కూడా చనిపోయే వాళ్ళం అనేది మొదటి స్టేట్మెంట్. రెండో అంశం ఏంటంటే, 3 కిలోమీటర్లు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పరుగులు పెట్టిండు. 3 కిలోమీటర్లు పరిగెత్తిండు అల్లావుద్దీన్. ఇది రెండో అంశం. అంటే దాని వెనుక భారీగా కూడా నీళ్లు వచ్చేస్తున్నాయనేది మూడో స్టేట్మెంట్. అల్లావుద్దీన్ ఇచ్చిన 3 స్టేట్మెంట్లను కనుక మనం ఒకసారి చూస్తే,
అక్కడ ఉండే సహచరులు అందరూ పరిగెత్తండి పరిగెత్తండి అంటూ కూడా చెప్పే స్టేట్మెంట్ కానీ, దాంతోపాటు వెనక నుంచి భారీగా నీళ్లు వస్తున్నాయనే రెండో స్టేట్మెంట్ కానీ, ఆ తర్వాత మూడో స్టేట్మెంట్ ఏంటి, 3 కిలోమీటర్లు వేరు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పరుగులు పెట్టిండు అనేది మూడో స్టేట్మెంట్. నాలుగో స్టేట్మెంట్ ఏంటి, నిమిషం లేట్ అయినా కూడా మేము చనిపోయే వాళ్ళం అంటూ అల్లావుద్దీన్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చూస్తాం. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా టనెల్లో ఇప్పటి వరకు చిక్కుకున్న ఆ 8 మందికి సంబంధించి మనోజ్ కుమార్ ఇప్పటి వరకు ఆచూకీ లేడు, దాంతోపాటు శ్రీనివాస్ ఆచూకీ లేదు, సందీప్ సాహు ఆచూకీ లేదు, జట్కస్ ఆచూకీ లేదు, సంతోష్ సాహుకు సంబంధించి ఆచూకీ లేదు, అను సాహుకు సంబంధించి ఆచూకీ లేదు, సన్నీ సింగ్, గురుప్రీతి సింగ్ వీళ్ళందరి 8 మందికి సంబంధించిన ఆచూకీ ఇప్పటి వరకు లేదు. ఇప్పటి వరకు రెస్క్యూ టీం చేసింది ఏందయ్యా అంటే, మేము కేవలం బురద మాత్రమే చూసాం, నీళ్లను మాత్రమే చూసాం, అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. అంటే వాస్తవం రియాలిటీ ఏంటి అంటే, ఇది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మీరు అందరూ కూడా ఆలోచించండి. నిజానికి కూడా అల్లావుద్దీన్ చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళు 8 మంది బ్రతికి ఉన్నారా అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే నిమిషం లేట్ అయినా నేను బ్రతికేవాన్ని కాదు అంటూ అల్లావుద్దీన్ ఇచ్చిన డైరెక్ట్ స్టేట్మెంట్. ఇక దాంతోపాటు ఈ స్టేట్మెంట్లో ఇంకొక స్టేట్మెంట్ కూడా ఉన్నది. ఏంటి అంటే, అల్లావుద్దీన్తో పాటుగా ఇంకొక తను బయటికి వచ్చి లేవలేని పరిస్థితులలో ఉన్నప్పుడు తనని పైపు ద్వారా బయటికి తీసుకొచ్చి పంపించే ప్రయత్నం చేసినప్పుడు తాను చెప్పిన అంశాన్ని కూడా చూసాం. సరే, అల్లావుద్దీన్కి సంబంధించిన స్టేట్మెంట్ చూసిన తర్వాత ఇక్కడ ఎస్ఎల్బీసీకి సంబంధించిన టనెల్ అండి. ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించిన టనెల్లో ఎవరైతే వాళ్ళ ఆచూకీ తెలియక, తమ సహచరుల ఆచూకీ తెలియక ఆందోళనలో ఉన్నారు వీళ్ళంతా. ఏంది అంటే, కార్మికులకు సంబంధించి తమ సహచరులు ఎక్కడా ఇంకా ఆచూకీ కనిపించట్లేదు, రెస్క్యూ టీంలు వస్తున్నాయి, రాష్ట్రానికి సంబంధించిన అధికారులు ఏంది అంటే బుగ్గకార్ల కుయ్యి కుయ్యి అని వస్తున్నది, మీడియా హడావిడి చేస్తున్నది, కానీ రియాలిటీ మాత్రం ఒక అడుగు కూడా అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితులలో ఉన్నారు అనేది వీళ్ళ స్టేట్మెంట్. ఎందుకు అంటే, వాళ్ళ సహచరుల కోసం ఇంకా ఏంది అంటే మెతుకు మింగలేక కక్కలేక అన్నట్టు వాళ్ళ పరిస్థితి ఉండిపోయింది. ఎందుకంటే సహచరులతో కలిసి పనిచేసినప్పుడు ఆ సహచరులు లోపలికి వెళ్ళి వాళ్ళు ప్రమాదంలో చిక్కుకొని ఇప్పటికీ 3 రోజులు అవుతుంది, దాదాపుగా 72 గంటలు గడిచిపోతుంది. అయినప్పటికీ కూడా మేము ఇప్పటికీ కూడా ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోయామంటూ అక్కడికి వచ్చిన చాలా మట్టికి అన్ని రకాలుగా మనం చూస్తాం. వాటన్నింటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా స్టేట్మెంట్ ఒకటే, ఏంది అంటే మేము ముందడుగు వేయలేకపోతున్నాం. అయితే వీళ్ళు ఆందోళనలో ఉన్న పరిస్థితి కనబడతాను. అయితే వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా అదే స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇక్కడ రెస్క్యూకి సంబంధించిన ఆర్మీ అధికారులు వచ్చారండి. ఇక్కడ శ్రీశైలం ఎడమగట్టు కాలువ టనెల్కు సంబంధించిన కార్మికులను కాపాడేందుకు చేపట్టనున్న రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించి వీళ్ళు వచ్చి ప్లానింగ్ చేస్తున్నారు. ఈ పక్కన ఇక్కడ ప్రమాదం జరిగిన చోటండి ఈ టనెల్కు సంబంధించి. సహజంగా మీరు ఏదైనా ఒక టనెల్కు సంబంధించి ఎప్పుడైనా పనిచేసినప్పుడు, అది ప్రాజెక్టులు కానీ మరే ఇతర విషయాలలో కూడా ఒకసారి ఆలోచించండి. ఇది టనెల్ కాబట్టి టనెల్కు సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇది శ్రీశైలం ఎడమగట్టు, దాంతోపాటుగా ఇట్లా టనెల్ యొక్క పనులు ఒకే వైపు ఎప్పుడు ఏ ప్రాజెక్టు చేయదు, 2 వైపులా కూడా ప్రాజెక్టు మొదలు పెట్టుకుంటూ వస్తుంది. దాంట్లో ఒకదాని నుంచి ఇంకొక దానికి అంటే డైవర్షన్కు సంబంధించి అనేది ఖచ్చితంగా ఉండాల్సిన అంశం కనబడుతుంది. కానీ ఈరోజు ఒకటే వర్షన్ అంటే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు వెళ్ళే ప్రయత్నం చేసేది ఒకవైపు నుంచి మాత్రమే ప్రయత్నం చేయడంతో పూర్తి స్థాయిలో విఫలీకృతం అయిపోయి ఇప్పుడే ఆర్మీకి సంబంధించి 72 గంటలు గడిచిపోయినప్పటికీ కూడా ఇంకా కూడా మేము ప్రయత్నం చేస్తున్నారంటే ఏం ప్రయత్నం చేస్తున్నారు అంటే, మన దగ్గర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందలేదా? ఏంది ఆధునిక యుగంలో అడుగుపెట్టాం కదా, ఇప్పటికీ కూడా కనీసం 8 మందిని కాపాడలేని అన్నప్పుడు ఆ నిర్మాణ సంస్థ కానీ ఆ నిర్మాణ పనులు ఏ విధంగా చేస్తారు? ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో ప్రధానంగా కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ప్రధానంగా కూడా యావత్తు తెలంగాణ సమాజం ఏం ఆలోచించాలంటే, ఈ ఎస్ఎల్బి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ఎస్ఎల్బి ప్రాజెక్ట్ గురించి చాలా లోతుగా గనక నేను పూర్తి స్థాయిలో దీన్ని అధ్యయనం చేస్తే ఈ ప్రమాదం జరగబోతుంది అనేది ముందస్తుగా అధికారులకు తెలుసంట. నేను ఆరాధీసిన ప్రకారం ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయని ముందస్తుగా అధికారులకు తెలుసంట. ఇంకొక విషయం ఏంటంటే, ఇదే ఎస్ఎల్బీసీకి సంబంధించి గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా ఇది అక్కరకు రాని ప్రాజెక్టు, దీని ద్వారా అనేక రకాలుగా ఇబ్బందులు పడతామంటూ కూడా తాను చెప్పిన స్టేట్మెంటు, ఇక్కడ అధికారులకు సంబంధించి అది ఆల్రెడీ పూర్తి స్థాయిలో కూడా కుప్పగొలిగే ప్రమాదం ఉంది అంటూ ఆయన చెప్పిన స్టేట్మెంటు రెండు కూడా మ్యాచ్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇది ఒక స్టేట్మెంట్. అయితే ఇప్పటి వరకు కూడా 8 మంది ఆచూకీ అయితే లేదు. వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంది అనేది వాస్తవానికి రియాలిటీగా మనం మాట్లాడుకుంటే తెలియదు, ఎవ్వరికీ తెలియదు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది గుర్తించే పనిలో కూడా పడలే. నిజంగా కూడా పలానా ఏంది అంటే ఇంత దూరంలో ఉన్నారు అని చెప్పడానికి కూడా లేదు. అయితే ఒకసారి ఇటు చూద్దాం.
72 గంటలు గడిచిపోయింది. తెలంగాణలోని ప్రతి బిడ్డ కూడా, ప్రతి ఒక్క పౌరుడు కూడా ఎస్ఎల్బి ప్రాజెక్టు వైపే చూస్తున్నారు. 8 మంది వ్యక్తులను కాపాడడానికి ఇక్కడ జరుగుతున్న ప్రయత్నాలను చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వేగవంతమైన చర్యలను చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఏం చేస్తున్నదో చూస్తున్నారు. ఈ ఎస్ఎల్బిసికి సంబంధించి ఉత్కంఠగా కొనసాగుతున్న తరుణంలో వీళ్ళు చేస్తున్న ప్రయోగాలన్నీ కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేదు అనడానికి చాలా బలంగా వాదించవచ్చు. ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేదు, ఎందుకంటే కేంద్రానికి సంబంధించి సపోర్ట్ తీసుకోవాలన్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ, ఒకటి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, ఇంకోటి స్టేట్లో అధికారంలో ఉన్న పార్టీ, ఈ రెండింటికి కూడా చిత్తశుద్ధి లేదండి, వాస్తవం చెప్తున్నా. ఎందుకంటే 72 గంటలు గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఏమీ సమాధానం చెప్పలేకపోతుందంటే ఇంతకంటే బాధాకరమైన విషయం ఏంటండి? ఒకసారి చూడండి. చుట్టూ చిమ్మ చీకటి ఆవరించిన నిశ్శబ్దం, పైనుంచి పడుతున్న మట్టి, పెరుగుతున్న నీటి మట్టం, అడుగు వేలేనంతగా బురద. ఈ భీవాత స్థితిలో ఎస్ఎల్బి సొరంగంలో మట్టి దిబ్బల 8 ప్రాణాలు, వాటి కోసం ప్రయత్నిస్తున్న బృందాలు. 72 గంటలైంది, ఆ కార్మికుల జాడే లేదు. ప్రమాద స్థలాన్ని కనుగొనడం సాధ్యపడడం లేదు. ఫోన్ రింగ్ అవుతున్నాయంటూ వచ్చిన వార్తలలో బ్రతికే ఉన్నారన్న ఆశ కలిగిన వారి నుంచి స్పందన లేకపోవడంతో మళ్ళీ నైరాశ్యం అలుముకుంది. గాలి కూడా ఆడని పరిస్థితులలో మృత్యుతో పోరాడుతున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు శ్రమిస్తున్నాయి. ఇక్కడ విషయం ఏంది అనేది క్లియర్ కట్గా ఒకసారి మనం నాటు తెలంగాణ భాషలో మన భాషలో అర్థం చేసుకుందాం. ఎందుకు అంటే ఒకరి మీద నిందేసేది లేదు, ఒకరిని పొగిడేది లేదు, ఒకరు తిట్టేది లేదు. ఇక్కడ చాలా క్లారిటీగా కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది. 72 గంటలు అవుతుంది. 8 మంది కార్మికులు ఎస్ఎల్బి ప్రమాదంలో చిక్కుకొని 72 గంటలు అవుతుంది. కార్మికుల జాడలేదు అంటూ ప్రభుత్వానికి సంబంధించిన డైరెక్ట్ స్టేట్మెంట్. వాళ్ళు ఎక్కడున్నారు, ఈ ప్రమాదం జరిగిన ప్రాంతానికి, వాళ్ళకు ప్రమాదం జరిగిన తీవ్రతలో అంటే అక్కడ సరౌండింగ్లో ఎక్కడున్నారు అనేది పూర్తి స్థాయిలో తెలియదు. ఒకటి. రెండోది ఏంటి అంటే ఈ ప్రమాద స్థలాన్ని కనుగొనడం కూడా సాధ్యపడలే. ప్రమాదం జరిగిన స్థలాన్ని ఇప్పటి వరకు కూడా కనుక్కోలేదు. అంటే 8 మందికి ఆక్సిజన్ అందిస్తున్నాం, 8 మంది ఫోన్లు రింగ్ అవుతున్నాయి, కానీ వారి నుంచి స్పందన లేదు. అంటే ఈ స్టేట్మెంట్ మీరు ఆలోచిస్తే మన భాషలో చూసుకుందాం ఒకసారి. ఏది ప్రమాద స్థలాన్ని కనుగొనడం సాధ్యపడడం లేదు. ప్రమాదం ఎక్కడ జరిగిందో ఇప్పటి వరకు కూడా ఎవరు కనుక్కోలేదట. నెంబర్ 1 స్టేట్మెంట్ చూడండి. ఫోన్లు రింగ్ అవుతున్నాయంటూ వచ్చిన వార్తలతో బతికి ఉంటారనే ఆశ కలిగినా కూడా వారి నుంచి స్పందనే లేదు. ఫోన్లు అనేది క్యాబిన్లో పెడతారండి. క్యాబిన్లో పెట్టిన తర్వాత ఇప్పుడు మనకు అల్లావుద్దీన్ చెప్పిన స్టేట్మెంట్ ఉంది కదా, నేను నా ఫోన్ క్యాబిన్లో పెట్టడానికి వెళ్ళాను, అంతలోనే భాగం అంటూ అరుపులు వచ్చాయి, భారీ శబ్దం వినబడింది. వెంటనే నా ముందున్న వ్యక్తికి నీళ్లు తాగించి తనని పైపు ద్వారా బయటికి పంపించి నేను కూడా బయటికి వచ్చినా, ఒక్క నిమిషం లేట్ అయినా కూడా నేను బ్రతికి ఉండేవాన్ని కాదు, చచ్చటోన్ని అంటూ అల్లావుద్దీన్ ఇచ్చిన స్టేట్మెంట్. అయితే ఆ స్టేట్మెంట్ను బేస్ చేసుకొని మనం మాట్లాడుకుంటే క్యాబిన్లో పూర్తి స్థాయిలో ఫోన్లు ఉన్నాయి. అంటే క్యాబిన్లో భద్రపరిచిన ఫోన్లు అనేది రింగ్ అవుతున్నాయి. కానీ ప్రమాదం జరిగిన ప్రాంతం ఇప్పటి వరకు కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు గుర్తించలే. ఒకటి. దాంతోపాటు ఫోన్లు క్యాబిన్లో ఉండడం వల్ల రింగ్ అవుతున్నాయి అనే ఆలోచనలో మనం చూద్దాం. రెండోది. ఇంకోటి, వారి నుంచి నిజంగా క్యాబిన్లో ఫోన్లు ఉన్నప్పుడు ప్రమాదం నుంచి అల్లావుద్దీన్ ఇటు పరుగులు తీసినప్పుడు మిగతా వారు అటు వెళ్ళినప్పుడు ఆ మట్టి దిబ్బలు, దాంతోపాటు బురద, దాంతోపాటు నీళ్లున్న ప్రాంతం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా అక్కడ గాలి కూడా ఆడని ప్రదేశం ఉంటుంది కాబట్టి వాళ్ళు మృత్యుతో పోరాడుతున్నారా, ఏ విధంగా ఉన్నది అనేది వాళ్ళ నుంచి స్పందన లేవట్లేదు అంటే పెద్ద క్వశ్చన్ మార్కే కదా ఇది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, సరే మొత్తానికి ప్రభుత్వానికి రెస్క్యూ టీమ్ అక్కడికి వెళ్ళింది, ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గుర్తించిలు, ఆ ప్రమాదం జరిగిన ప్రాంతంలో గుర్తించి అక్కడ ఆక్సిజన్ పంపించిలు, లేదా కొంతమేరకు పూర్తి స్థాయిలో అక్కడ స్పందన కదలిక వస్తుంది అంటే మనం ఏమన్నా మాట్లాడుకునేటోళ్ళం. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే అక్కడ ప్రమాదం జరిగిన ప్రాంతం నుండి ఇప్పటి వరకు ప్రాంతాన్నే గుర్తించలే. ప్రమాదం ఎక్కడైతే జరిగిందో ఆ సంఘటన స్థలాన్ని ఇప్పటి వరకు గుర్తించలేదు. అంటే గుర్తించినప్పుడు పూర్తి స్థాయిలో అక్కడ ఏం జరిగి ఉంటుంది, ఆ ప్రమాదంలో వ్యక్తులు ఉన్నారా లేరా, ఇది పెద్ద క్వశ్చన్ మార్కుగా మారిపోయింది. క్యాబిన్లో ఫోన్లు ఉన్నాయి కాబట్టి అవి ఖచ్చితంగా కూడా రింగ్ అవుతాయి, అది అల్టిమేట్గా మనందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రమాద తీవ్రత భారీ స్థాయిలో ఉన్నది కాబట్టి ఆ ప్రమాద తీవ్రతతో పాటుగా నీటి మట్టం కూడా మొదటి రోజు ప్రమాదానికి పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా కొంత మేరకు మాత్రమే నీటి మట్టం పెరిగింది. ఆ తర్వాత అది నీటి మట్టం కూడా పెరుగుతూ వస్తున్న పరిస్థితి కనబడింది. అంటే అక్కడ 2-3 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ అల్లావుద్దీన్ బయటకు వచ్చినప్పుడు ఇక్కడ నీటి మట్టం దాదాపుగా 72 గంటలలో ఆల్మోస్ట్ ఆ స్వరంగం
మధ్య వరకు వచ్చి ఉండాలి అనేది మరొక అంశం. అంటే లాజికల్గా టెక్నికల్గా ఆలోచిస్తే జరిగే పాయింట్. సో మొత్తానికి ఇక్కడ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఇప్పటి వరకు గుర్తించకపోవడం, దాంతో పాటుగా వాళ్ళు ఆ చీకట్లో ఉన్నారు, ఓ పక్కన గాలి కూడా ఆడని పరిస్థితులలో మృత్యుతో పోరాడుతున్నారు, వీళ్ళని కాపాడడానికి రెస్క్యూ టీంలు అయితే ప్రయత్నిస్తున్నాయనే స్టేట్మెంట్ అయితే మనం చూస్తున్నాం. దాంట్లో నమ్మకం ఉందా లేదా అంటే అది క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇక మరోవైపు ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ఉబికి వస్తున్న బురద రెస్క్యూకు ఆటంకం. నేవీ, ఆర్మీ సహా శ్రమిస్తున్న 9 బృందాలు ఫోన్ ఆన్లో ఉన్నాయంటున్న ప్రభుత్వ వర్గాలు. ప్రమాద స్థలానికి రాయట్ మైనర్ టీం రాక, ఇక వర్టికల్ డ్రిల్లింగ్ ప్రతిపాదనకు ఇంజనీర్ల స్వస్తి, ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చోపచర్చలు, సహచరుల కోసం కార్మికుల ఎదురు చూపులు. ఇక్కడ విషయం ఏంటి అంటే నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. ఇక్కడ ఫోన్లు అనేది క్యాబిన్లో ఉండడం వల్ల అవి రింగ్ అవుతున్నాయి అనేది మనం న్యాచురల్గా కూడా అర్థం చేసుకోవాల్సిన పాయింట్. ఇది నెంబర్ 1. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నేవీకి సంబంధించి, ఆర్మీకి సంబంధించి పూర్తి స్థాయిలో 9 బృందాలు శ్రమించినప్పటికీ కూడా వీళ్ళు ఏం చేసిల్లంటే రాట్ మైనర్స్ టీం వచ్చింది. వీళ్ళు వర్టికల్ డ్రిల్లింగ్ అంటే డ్రిల్లింగ్కు సంబంధించిన ప్రతిపాదన, ఏదైనా మన బిల్డింగ్కి సంబంధించి డ్రిల్లింగ్ చేసే ఆ ప్రతిపాదన వీళ్ళు ఎంచుకున్నారు. కానీ అది ఏమైందంటే అటర్ ఫ్లాప్ అయింది. డ్రిల్లింగ్ ఎంతసేపు చేస్తారు? 72 గంటలు ఇప్పటికే గడిచిపోయింది. వాళ్ళకి ఇప్పటికే 3 రోజులుగా నీళ్లు లేవు, తిండి లేదు, ఆక్సిజన్ ఏ స్థాయిలో ఉందో తెలియదు, అక్కడ నీటి మట్టం ఏ స్థాయిలో ఉందో తెలియదు, దాంతోపాటు బురద ఏ స్థాయిలో ఉందో కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది. అంటే ఇప్పటికీ 3 రోజులు గడిచిపోయింది. అక్కడి పరిస్థితి, వాతావరణం మనం అంచనా వేయలేని పరిస్థితులలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇది మెయిన్గా మనకు కనబడుతున్న అంశం. అయితే ఇంకొక అంశాన్ని కూడా మీరు ఆలోచించండి. ఇక్కడ ఎడతెగని ఉత్కంఠ దేనికి కొనసాగుతుందంటే ఈ ఎస్ఎల్బికి సంబంధించిన టెనెల్లో 8 మంది కార్మికులు ఉన్నారు. 3 రోజులైనా తెలియని జాడ చూస్తున్నాం. సో మొత్తానికి అడుగడుగున అవరోధాలు, ముందుకు సాగని సహాయక చర్యలు. ఇక పేరు కోసం పాకులాట, మంత్రుల కొట్లాట, ఎస్ఎల్బి ప్రమాదంలో నుంచి ప్రచార యావ, మీడియాతో మాట్లాడేందుకు పోటాపోటీ, ఒకరి చర్యలకు మరొకరి అడ్డంకులు, మధ్యలో మరొక అమాత్యుడు అత్యుత్సాహం, మంత్రుల తీరుపై వెల్లువెత్తుతున్న